హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో ఎలాంటి పప్పులు నానపెట్టకుండా రోడ్ సైడ్ బండి మీద ప్రిపేర్ చేసే చిట్టి చిట్టి క్రిస్పీ పునుగుల్ని, అలాగే ఈ పునుగులకి కాంబినేషన్గా వడ్డించే టేస్టీ అండ్ సింపుల్ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో పక్కా కొలతలతోటి అంకుల్ని అడిగి మరీ ఇంట్లో ప్రిపేర్ చేశాను. చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా బండి మీద వేసే పునుగుల్ని అంకుల్ ఎలా చెప్పారో అదే విధంగా మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ నేను టమాటా చట్నీని ఎలా ప్రిపేర్ చేస్తారో చూపిస్తాను. ఈ టమాటా చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని, నూనె వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ పల్లీలను వేసుకొని ఈ పల్లీలని లో టు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ లైట్గా రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా, పల్లీలు ఇలా వేగిన తర్వాత వీటిని నూనె లేకుండా పల్లీలని మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే నూనెలోకి ఒక 8 నుంచి 10 వరకు పచ్చిమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకొని వీటిని కూడా లో టు మీడియం ఫ్లేమ్లోనే కొద్దిగా వేయించుకోవాలి. పచ్చిమిర్చిని మీరు తినే కారానికి తగ్గట్టుగా ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి కూడా ఇలా వేగిన తర్వాత ఇదే మిక్సీ జార్లోకి తీసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే నూనెలోకి 3 నుంచి 4 వరకు మీడియం సైజులో ఉండే పండిన టమాటాలని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1/2 కప్పు వరకు నీళ్ళని, కొద్దిగా చింతపండుని కూడా వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోకూడదు, కొంచెం వేసుకోవాలంతే. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకొని వీటిని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఈ టమాటా ముక్కలు జస్ట్ మనకు కొంచెం మెత్తబడేంత వరకు మాత్రమే ఉడికించుకోవాలి. మరీ మెత్తగా గుజ్జులాగా అవ్వాల్సిన అవసరం లేదు. చూసారు కదా, ఇలా ఉడికితే సరిపోతుంది అనమాట. ఇలా ఉడికించుకున్న ఈ టమాటా మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ఆల్రెడీ మనం పల్లీలు పచ్చిమిర్చిని తీసి పెట్టుకున్నాం కదా, అదే మిక్సీ జార్లోకి ఒక 3 నుంచి 4 వరకు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలను వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా జీలకర్రని, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించుకున్న ఈ టమాటా మిశ్రమాన్ని కూడా వేసేసి కాడలతో సహా కొత్తిమీరని కొద్దిగా వేసుకోవాలి. కొత్తిమీరని వేసుకుంటేనే ఖచ్చితంగా మీకు బండి మీద వేసే టమాటా చట్నీ రుచి వస్తుంది అనమాట. కొత్తిమీర వేసుకున్న తర్వాత కొంచెం కచ్చా పచ్చాగా ఈ చట్నీని గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోకూడదు. ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్న ఈ టమాటా చట్నీని ఒక గిన్నెలోకి తీసుకొని కొద్దిగా నూనెలో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి తాలింపు పెట్టేసుకొని ఆ తాలింపును వేసి ఈ చట్నీలో వేసుకొని కలుపుకోండి. అంతే, చాలా 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 ఈజీగా టేస్టీగా బండి మీద చట్నీ రెడీ అయిపోయింది. ఒక్కొక్క బండి మీద ఒక్కొక్క రకంగా చేస్తారు. ఇది వచ్చేసి నేను రీసెంట్గా ఒక బండి మీద తిన్న టమాటా చట్నీ అనమాట. చాలా రుచిగా ఉంది, తప్పకుండా ట్రై చేయండి. ఈ పునుగులు ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెలోకి 1 కప్పు బియ్యం పిండిని వేసుకోండి. మీరు ఇంట్లో ప్రిపేర్ చేసిన పొడి బియ్యం పిండి అయినా సరే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండిని, 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వను కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే బియ్యం పిండిని వేసుకున్నారో అదే కప్పుతోటి 3/4 కప్పు వరకు పెరుగును వేసుకొని కలుపుకోండి. పెరుగును మీరు పులిసిన పెరుగు వేసుకున్నారంటే పునుగులు చాలా రుచిగా ఉంటాయి. పెరుగు వేసుకొని కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండిని కొంచెం గట్టిగానే ప్రిపేర్ చేసుకోవాలి. పిండిని మరీ పలచగా ప్రిపేర్ చేసుకున్నారంటే నూనెని పీల్ చేస్తాయి అనమాట. అందుకని ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను, చూసారా, ఇలా కొంచెం గట్టిగానే ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్రని, సన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొన్ని కరివేపాకు ఆకుల్ని, అలాగే సన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీరని, మీకు ఇష్టమైతే కొద్దిగా అల్లం ముక్కలను కూడా వేసుకోవచ్చు. నేనైతే వేసుకోలేదు. అలాగే చిన్న ముక్కలుగా తరిగిన కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, 1/2 టీ స్పూన్ దాకా వంట సోడాను కూడా వేసుకొని కలుపుకోండి. పెరుగును బాగా పులిసిన పెరుగును తీసుకున్నారంటే వంట సోడా వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. నేను ఇక్కడ లైట్గా పులిసిన పెరుగును తీసుకున్నాను కాబట్టి కొంచెం వంట సోడాను వేసుకుంటున్నాను. మరీ పులిసిన పెరుగును వేసుకున్న వాళ్ళైతే అస్సలు వంట సోడా వేసుకోవద్దు. వేసుకున్నారంటే నూనెను ఎక్కువగా లాగేస్తాయి అనమాట. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం పునుగులు వేసుకోవడానికి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఇక ఈ పిండిని నానపెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. వెంటనే మనం పునుగులను వేసేసుకోవచ్చు. పునుగులు వేసుకోవడానికి స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసేసుకొని
నూనె బాగా వేడైన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ విధంగా చిట్టి చిట్టి పునుగుల్లాగా వేసుకోండి. ఎప్పుడు పునుగులు వేసుకున్నా కానీ నూనె బాగా వేడిగా ఉండాలి. అప్పుడే మీకు పునుగులు వేసిన వెంటనే చక్కగా తేలుతాయి అన్నమాట. ఇలా కడాయికి సరిపడా పునుగులను వేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే వీటిని ఇలా తిప్పుకుంటూ అన్ని వైపులు కూడా చక్కగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. సో మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటేనే పునుగులు మాడిపోకుండా లోపల వరకు కూడా చక్కగా ఉడికి వేగుతాయి అన్నమాట. పునుగులన్నీ కూడా ఇలా చక్కగా వేగిన తర్వాత వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ టమాటో చట్నీతో, అలాగే నేను ఇక్కడ కొంచెం కొబ్బరి పల్లి చట్నీతో కూడా సర్వ్ చేసుకున్నాను. చాలా చాలా రుచిగా ఉన్నాయి. పైన క్రిస్పీగా లోపల గుల్లగా చాలా బాగుంటాయి. ఇక్కడ నేను సర్వ్ చేసుకున్న రెండో చట్నీ రెసిపీ కావాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే మన ఛానల్లో చాలా రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఉన్నాయి. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.